నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అక్రమ సంబంధాల వల్ల దారుణాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది గొడవలు పడుతూ ఉన్నారు, కొంతమంది విడాకులు తీసుకుంటూ ఉన్నారు, మరికొంతమంది ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళ యొక్క అక్రమ సంబంధానికి ఎవరైతే అడ్డుగా ఉంటూ ఉన్నారో వాళ్ళను చంపివేస్తూ ఉన్నారో, అలాగే వారిని తొలగించడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. వివరాలేకి వెళితే కువైట్లో మనం చూసుకుంటే తన యొక్క ప్రియుడికి తనకు మధ్య తన యొక్క కుమార్తె అడ్డుగా ఉందని చెప్పేసి 13 ఏళ్ల తన యొక్క కుమార్తెను చంపాలనే ఉద్దేశంతో కన్న తల్లి మనం చూసుకుంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ అయితే చేయడం జరిగింది. డోస్ ఎక్కువ అయిపోవడంతో అయితే ఆమెను హాస్పిటల్కు తీసుకువెళ్ళినా సరే ఆ యొక్క చిన్నారి చూసుకుంటే 13 సంవత్సరాలు అన్నమాట, ఆమె అయితే చనిపోవడం జరిగింది. దీనికి మనం చూసుకుంటే ఆమె యొక్క ప్రియుడు కూడా సహకరించడం జరిగింది. ఎందుకంటే 13 ఏళ్ల కుమార్తె ఉండడం వల్ల నాకు నా యొక్క ప్రియుడికి మధ్య అడ్డుగా ఉందని చెప్పేసి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చేసి చంపివేయడం జరిగింది. దీంతో ఆమెను కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు ఆమెకు 47 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అలాగే ఆమెకు సహకరించిన ప్రేమికుడికి మనం చూసుకుంటే కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తన యొక్క కూతురు అక్రమ సంబంధాన్ని గుర్తించినందుకు అమ్మ యొక్క అక్రమ సంబంధం గురించి ఆ యొక్క పిల్లకైతే తెలిసిపోవడం జరిగింది. ఆమెను ప్రశ్నించిన తర్వాత ఈ యొక్క హత్య అయితే జరిగింది. దీంతో కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు 47 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. తాజాగా మళ్ళా ఆమె పై కోర్టు అయిన కోర్ట్ ఆఫ్ కాజేషన్ కు వెళ్లిన తర్వాత కోర్ట్ ఆఫ్ కాజేషన్ కూడా 47 సంవత్సరాల జైలు శిక్షను సమర్థించింది. అలాగే ఆ యొక్క ప్రియుడికి మనం చూసుకుంటే 15 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కువైట్ కోర్ట్ ఆఫ్ కాజేషన్ అయితే తీర్పునిచ్చింది. ఇటువంటి వారికి 47 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల జైలు శిక్ష కాకుండా ఉరి శిక్ష అమలు చేయాలని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రజలైతే కోరుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.